నిజంగానే మీ ప్రభుత్వం పేదల ప్రభుత్వం, ఇందిరమ్మ రాజ్యం, ప్రజాపాలన ఇలాంటి మంచి మంచి టైటిల్స్తో వచ్చింది. ప్రజలు కూడా ఆదరించారు. మీకు మంచి 64 సీట్లు ఇచ్చారు. ఈరోజు గెలిచి అధికారంలో ఉన్నారు. సరే, మీరు ఇస్తున్నటువంటి పథకాలకు ఆశపోవడం, ఇంకో దానికి పోవడం, ఎవరో ఓట్లేసిన పరిస్థితి అయితే నాకైతే కనపట్లేదు. కానీ బట్ మొత్తానికైతే గెలిపించాలి. గత ప్రభుత్వం మీద ఉన్నటువంటి విద్వేషమో లేకపోతే ఆ వ్యతిరేకత మీకు వర్కౌట్ అయింది, మీరు గెలిచారు. కానీ మీరు సకాలంలో ఇస్తానన్నటువంటి ఈ పథకాలన్నింటినీ విస్మరించి ఇప్పుడు హైడ్రా అనేది కొత్త పథకాన్ని తీసుకొచ్చారు. దానివల్ల రాష్ట్రం మొత్తం కూడా అతలాకుతలం అయిపోతూ ఉంది. ఏంటి సార్ నిజంగానే హైడ్రాతో మీరు సాధించిన ప్రగతి ఏంటి? ఎందుకంటే నాకు తెలిసి ప్రజల నుంచి చేత్కారాలు, ప్రజల నుంచి విమర్శలు తప్పితే మీరు దీని మీద పెద్దగా సాధించింది ఏమి లేదని నా ఒపీనియన్. మీరేం చెప్పాలనుకుంటున్నారు అసలు? ఇప్పుడు హైడ్రా నుంచి సాధించిన ప్రగతి ఏమిటి అనంటే, అన్యాక్రాంతమైనటువంటి చెరువుల్ని, కుంటల్ని, సరస్సుల్ని ఇప్పటి వరకు రక్షించటమేతో పాటు దాదాపు సుమారు 200 ఎకరాల పైచిలుకు భూముల్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. దానివల్ల ఎవరికి లాభం? రేవంత్ రెడ్డి గారి సర్కార్కి ఏమైనా లాభమా? భవిష్యత్ తరాలకు లాభం. భవిష్యత్ తరాలకు జల ప్రళయాలు రాకుండా, విపత్తులు రాకుండా చూసేటువంటి చర్యల్ని హైడ్రా చేపడుతుంది. అయితే ఇప్పుడు కఠినంగా ఉండొచ్చు, కానీ భవిష్యత్ తరాలు రేవంత్ రెడ్డిని తలుచుకుంటే, ఇది రేవంత్ రెడ్డి అనే ఒక ముఖ్యమంత్రి చేసిన చర్యల మూలంగానే ఈరోజు మనం హాయిగా జీవిస్తున్నాం, ప్రాణవాయువుతో జీవిస్తున్నాం, కలుషితం లేనటువంటి వాతావరణంలో ఉన్నామని చెప్పుకుంటారు. కాబట్టి ఒక బాట వేసేటప్పుడు, అంటే దారి వేసేటప్పుడు కంచెలు, చెట్లు, కొమ్మలు అన్నిటి కూడా నరికేసేటప్పుడు కొంచెం గజిబిజి గందరగోళం ఉంటుంది. కానీ మొత్తం కూడా నరికేసిన తర్వాత, దారి పడిన తర్వాత ఒక మంచి మార్గం కనపడుతుంటుంది. ప్రజలకు కూడా ఇప్పుడు ఆ చెట్లను, ఈ యొక్క ముళ్ళ కంచెలను తొలగించేటప్పుడు గందరగోళానికి, అయోమయానికి గురవుతున్నారు. వాళ్ళ గందరగోళానికి, అయోమయానికి తోడు ఈ ప్రతిపక్షాలనే వాళ్ళ రాజకీయ లబ్ధి కోసం, వాళ్ళ ఉనికిని కాపాడుకోవడం కోసం అక్కడ దూరి రాజకీయాలు చేస్తున్నాయి, శవ రాజకీయాలు చేసే ప్రయత్నం చేస్తున్నాయి. తెలంగాణ ఉద్యమంలో యువత చనిపోవాలి, చనిపోతే ఆ శవాల మీద గులాబీ కండవ కప్పుకొని రాజకీయం చేయాలి అని చెప్పి రాజకీయం చేశారు, అధికారంలోకి వచ్చారు. ఆ తర్వాత మొన్న ఈ మధ్య కాలంలో నిరుద్యోగులు రెచ్చగొట్టి వాళ్ళు చనిపోతే అక్కడ కూర్చొని గోతికాడ నక్కల లెక్క అక్కడ కూర్చొని అక్కడ రాజకీయం చేయాలని చూశారు. అక్కడ కూడా విఫలమైపోయారు వాళ్ళు. కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి సర్కారు పటాపంచలు చేసింది వాళ్ళ కుట్రలన్నిటిని. ఇంకేం దొరకలే. ఇప్పుడు హైడ్రా దొరికింది. హైడ్రా నిజంగా చెప్తున్నానండి రవి గారు, పేదవాడు కానివ్వండి, సామాన్యుడు కానివ్వండి, మధ్యతరగతి వ్యక్తులు కానివ్వండి, తప్పు చేయాలంటే ఆలోచన చేస్తారండి, తప్పు చేయడానికి భయపడతారు. తప్పు చేసేవాళ్ళు ఎవరంటే గుర్తుపెట్టుకోండి, తప్పు చేసేవాళ్ళు అదే చెప్ తప్పు చేసేది ఎవడా అంటే బలిసి కొట్టుకునేవాడు. పేదవాళ్ళు, మధ్యతరగతి వాళ్ళు చెరువులో పోయి ఇల్లు కట్టరు, చెరువులో పోయి ఉండరు. వాళ్ళు అక్కడ గజం భూమి కొనాలన్నా 100 సార్లు ఆలోచిస్తారు, నేను కష్టపడి సంపాదించుకున్న సొమ్ము అని చెప్పి ఆలోచన చేసి, ఎందుకు నేను సురక్షితమైన ప్రాంతాలను కట్టుకుందామని చెప్పి ఆలోచిస్తారు. కానీ ఎవడైతే వ్యాపారం చేస్తాడో, ఎవడైతే చట్టాలను వీటిని లెక్క చేయరు అంటే వాడెవరు సామాన్యులు కాదు, వాళ్ళు బలిసినోళ్ళు, వాళ్ళు మాత్రమే తప్పు చేశారు. వాళ్ళపైన ఇప్పటి వరకు హైడ్రా చర్యలు తీసుకుంది. ఆ 200 ఎకరాలు కూడా వాళ్ళవే. కాబట్టి ఇందులో హైడ్రా దగ్గర ఒకటి గుర్తుపెట్టుకోండి, చెరువులో పోయి ఇల్లు కట్టి నాకు వరదలు వస్తున్నాయి, నేను కొట్టకపోతున్నా, నాకు నష్టపరిహారం అని ప్రతి సంవత్సరం అడుగుతున్నారు. ఇది తప్పు కదా. దీనికి అంతం పలకాలి. కాబట్టి రేవంత్ రెడ్డి గారు ఒక చక్కని ఆలోచనతో ఒక హైడ్రా అనేటువంటి చెరువులో ఇల్లు కట్టుకునే వాళ్ళు ఎవరున్నారు సార్? ఏదో పేపర్లో ఏరుకునే వాళ్ళు, వీళ్ళ తప్పు. పేపర్లో ఏడుకునే వాళ్ళు తప్పు చేయరండి. పేదవాళ్ళు ఏదో అప్పటికప్పుడు తాత్కాలిక, వాళ్ళు కూడా తెలిసే తాత్కాలికం వేసుకుంటారు. ఇది నేను ఉండేది శాశ్వతం కాదు, అశాశ్వతం, ఎప్పుడైనా ప్రభుత్వం అధికారులు రావచ్చు, ఈ గుడిసెను తొలగించవచ్చు అనేటువంటి మనస్తత్వంతోనే శాశ్వతమైనటువంటి కాకుండా అశాశ్వతమైనటువంటి నిర్మాణాలు నిర్మించుకొని జీవిస్తాడు. వాళ్ళు తప్పు కాదు, వాళ్ళు ఉన్నంత వరకు ఉంటాం. సరే, వాళ్ళు తప్పు కాదు అన్నారు. మరి ఇప్పుడు 40 ఏళ్ళుగా 30 ఏళ్ళుగా కట్టుకుని ఎన్నో ఏళ్ళుగా అక్కడ నివాసం ఉంటున్న వాళ్ళు ఇది హౌస్ ట్యాక్స్లు కట్టుకుంటూ, కరెంటు బిల్లులు కట్టుకుంటూ, వాటర్ బిల్, వీళ్ళ పరిస్థితి ఏంటి? వీళ్ళు కూడా కూల్చేస్తున్నారు. విల్లాలు ఎవరైతే కట్టారు, పెద్ద పెద్ద విల్లాలు కట్టి వ్యాపార సంస్థ నిర్వహిస్తున్నారో అట్లాంటి వాళ్ళ జోలికి మాత్రం హైడ్రా వెళ్తుంది మొదటిసారి. మొన్న కూడా అమీన్పూర్ అక్కడ సంఘటనలో కూడా రేకుల షెడ్లలో వ్యాపార సంస్థలు, అసలు ఆ భూమి వాళ్ళది కాదు, ఎవడో ఒక యజమాని వచ్చేసి ఒక రేకుల షెడ్ నిర్మించేసి అద్దెకి ఇచ్చేస్తాడు.
కూడా అది మంచా చెడా అని చూసుకోకుండా పాపం వాళ్ళు అక్కడ పెట్టుబడి పెట్టి నష్టపోతున్నారు. ఈ నష్టానికి అసలు కారణం ఎవరు? రియల్ ఎస్టేట్ వ్యాపారులు, ఎవరైతే భూ యజమానులు. అందుకే కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఏం చేస్తుంది, అసలు అనుమతులు ఇచ్చింది ఎవరు? విద్యుత్ శాఖ దగ్గర నుంచి మొదలు పెడితే మున్సిపల్ టౌన్ ప్లానింగ్ అధికారుల వరకు కూడా అందరి మీద కూడా రెవెన్యూ, నీటిపారుదల అన్ని శాఖల మీద కూడా కేసులు నమోదు చేసిన మొన్న. ఎవరిని వదిలిపెట్టలే. ఒక మంచి పని చేసేటప్పుడు కొన్ని ఇబ్బందికరమైనటువంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి. కానీ మనం ఇప్పుడు ఆగిపోతే భవిష్యత్ తరాలకు ముప్పు. అసలు భవిష్యత్ హైదరాబాద్, ఇప్పుడు ఢిల్లీలో ప్రజలు, ఢిల్లీ సురక్షితం కాదు ఇప్పుడు ప్రజలు నివసించడానికి. ఎండొస్తే ఉండలేము, అక్కడ చలి వస్తే నిలబడలేము, అదేవిధంగా పొగ మంచు వస్తే అసలు బతకలేము. అసలు ఢిల్లీ అనేది సురక్షితమైన రాజధాని నగరం కాదు. ఇప్పుడు దేశం మొత్తంలో సురక్షితమైనటువంటి రాజధాని నగరం, రెండో రాజధాని నగరం అని చెప్పి పేరు పెట్టారు ఆ రోజు అంబేద్కర్ గారు. కానీ అసలు సురక్షితమైనటువంటి రాజధాని నగరం ఏదైనా ఉందంటే అది ఢిల్లీ, హైదరాబాద్. మరి అట్లాంటి పేరు ప్రఖ్యాతులు ఉన్నటువంటి హైదరాబాదు సుందర భాగ్యనగరం అని చెప్పబడి కీర్తించబడిన భాగ్యనగరం ఏం చేస్తున్నాం మనం? అభాగ్యనగరం చేస్తున్నాం. అంతే కదా. మన తప్పిదం, మానవ తప్పిదాలు ఈరోజు ప్రకృతిని ప్రకోపింపజేస్తాయి.